ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరంలో ఉన్నాం. ఇందులో భీముడు వచ్చేసి ధర్మానికి ఏం చెప్తున్నాడంటే పురుష సూక్తమా క్షమించాలి పురుషార్థం గురించి చెప్తూ ఉన్నాడు కదా. సో దానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. రాజా, బ్రాహ్మణులు కురువంశీలు ఒక చోట కలుసుకొని ఆనందంతో నీ సత్యసంధతను గురించి మాట్లాడుకుంటున్నారని నా వినికిడికి వచ్చింది. మోహం వల్ల కానీ, ధైన్యం వల్ల కానీ, లోభంతో కానీ, భయంతో కానీ, కామం వల్ల కానీ, ధన కారణంగా కానీ నీవు అసత్యాన్ని కొంచెం కూడా పలుకులేదని వారు అనుకుంటున్నారు. సో ఎక్కడ ఏదైనా సరే నువ్వు అబద్ధం ఆడలేదు. రాజు రాజ్యం కోసం చేసిన యుద్ధంలో హింస చేయటం వల్ల పొందిన పాపాన్ని రాజ్యం పొందిన పిదప యజ్ఞాలలో భూరి దక్షిణాలను ఇవ్వటం ద్వారా తొలగించుకుంటాడు. సో రాజ్యం కోసం యుద్ధం చేశాడు, చాలామందిని చంపాడు. ఆ తర్వాత ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ఇంకా వచ్చిన వారికి సంబంధించి విరాళాలు, దాన ధర్మాలు మొత్తం ఇస్తాడు. ఇప్పుడు ఆ పాపాలన్నీ పోతాయి. చీకటిల నుండి చంద్రుడు బయటపడినట్లుగా బ్రాహ్మణులకు గ్రామాలను, వేల కొలది గోవులను ఇవ్వడం ద్వారా రాజు పాపాల నుండి విముక్తుడవుతాడు. కురునందన, యుధిష్ఠిర, నగరాల్లో పల్లెల్లో నివసిస్తున్న వృద్ధులు, బాలులతో సహా అందరూ కూడా తరచుగా నిన్ను ప్రశంసిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదయ్యా ధర్మరాజా, నేను అంతా పొగుడుతూ ఉన్నారయ్యా. కుక్క తోలు సంచిలోని పాలు, శూద్రుని వద్దనున్న వేదం, దొంగ దగ్గర సత్యం, స్త్రీ యొక్క బలం అనుచితమైనట్లే దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉండటం కూడా తగనిదే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సింపుల్గా చెప్తాను చూడండి. కుక్క తోలు సంచిలోని పాలు, మామూలుగా పాలని ఎందులో దాచిపెడతామండి మనం, ఏదైనా గిన్నె అటువంటి దాన్ని కదా. బట్ కుక్క తోలుతో ఒక సంచి చేశారు, ఆ సంచిలో పాలు పోసారు. ఎలా తాగుతాం, అసలు పనికిరావు కదా అది. శూద్రుని వద్ద ఉన్న వేదం అంటే ఇక్కడ శూద్రుడు అన్నప్పుడు మళ్ళీ మీరు కులాలు తీసుకోకండి. అంటే వేదాధ్యయనం చేయనటువంటి వ్యక్తి దగ్గర వేదం ఉండటం. దొంగ దగ్గర సత్యం, వాడు పని చేసే పనులన్నీ దొంగ పనులే, ఇంకోటి దగ్గర నిజం ఎలా ఉండేది. సో సత్యం. స్త్రీ యొక్క బలం, స్త్రీకి బలం కాదు ఇక్కడ వాళ్ళ పుట్లో ఏంటంటే, స్త్రీకి పుట్టగానే తండ్రి అండగా, ఎదిగా వయసులో వచ్చేసి అన్నదమ్ములు, పెళ్ళయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలు కొడుకులు అండగా ఉంటారు. సో ఆమెకు బలం అవసరంలా, గుణగణాలతో గొప్పగా ఉంటే చాలు. కాబట్టి ఆమెకు బలం అవసరం. సో స్త్రీ దగ్గర బలం ఉన్న పనికిరాదు, శూద్రుడి దగ్గర వేదం ఉన్న పనికిరాదు, దొంగ దగ్గర సత్యం ఉన్న పనికిరాదు, కుక్క తొలి సంచిన పాలు పనికిరాదు. అలాగే దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి రాజ్యం కూడా పనికిరాదు, అండ్ మోరోవర్ వాడి దగ్గర ఉండొద్దు అని చెప్పేసి భీముడు చెప్పాడు. ఈ విధంగా ముందు నుండి లోకంలో ప్రమాదం ఉంది. స్త్రీలు బాలురు వేదాధ్యయనం చేస్తే స్వరం చెడినట్లుగా దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉంటే చెడిపోతుంది. ఇది చాలా విచారించదగిన విషయం. మా అందరితో పాటుగా నీవు ఇటువంటి దురవస్థలో ఉన్నావు, నీ మూలంగా మేమంతా కూడా నష్టపోతున్నాం. సో ముందు ఏం చెప్పినాడంటే, ఆడవారు పసిపిల్లలు వేదాధ్యయనం చేస్తే, అంటే వేదాధ్యయనం అన్నప్పుడు బ్రాహ్మణులు చేయాలి అంటే ఇక్కడ మర్రా చెప్తున్నాం. ఎదిగినటువంటి వాళ్ళు, ఊరురా తిరగలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు వేదాధ్యయనం చేయాలి అంటారు. సో స్త్రీలు అలా ఇబ్బంది కదా, వాళ్ళకు వద్దన్నట్టు, తర్వాత పిల్లలకు ఇబ్బంది కదా అన్నట్టు వాళ్ళు వద్దన్నట్టు, దాని అర్థం అది. ఇక ఇక్కడ శత్రుధమన, ఇది చాలా విచారణదగిన విషయం అయ్యా. మా అందరితో పాటుగా నీవు కూడా ఇటువంటి దురవస్థలో ఉన్నావు, నీ మూలంగా మేమంతా కూడా నష్టపోతున్నాం. కాబట్టి నువ్వు ఆ దుర్యోధనుడి దగ్గర రాజ్యం కనుక ఉన్నట్టయితే రాజ్యమే చెడిపోయిద్దయ్యా. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు మాకు? అలా ఉంటే మేము కూడా నీ వల్ల నష్టపోతున్నాం. విప్రులకు ధనాన్ని దానంగా ఇవ్వడం కోసం నీవు అస్త్రశస్త్రాది సామాగ్రితో సిద్ధమై రథమెక్కి శీఘ్రంగా ఇక్కడ నుండి యుద్ధానికి బయలుదేరు. సర్పాలతో సమానంగా భయంకరమైన వీరులైన దేవతలతో ఇంద్రుడు శత్రువులైన అసురులపైకి ఆక్రమణ చేసినట్లుగా నీవి కూడా అస్త్రవత్తలు, దృఢమైనటువంటి విలుకాండ్రులైనటువంటి సోదరులతో కలిసి బ్రాహ్మణులచే స్వస్తి వచనాలు పలికించుకుని హస్తినాపురంపై ఈ రోజే దండెత్తు. మీకు మేము ఉన్నాం, పద యుద్ధం చేద్దాం పద. అర్జునుని యొక్క గాంధీవి నుండి వెలువడిన గ్రద్దల రెక్కల బాణాలనే, సర్పాల భయంకరమైన తాకిడిని మానవ మాతృడెవడు సహింపజాలడు. అర్జునుని యొక్క బాణాలు మామూలు కావయ్యా, అసలు ఎవడు తట్టుకోలేడు. పద నువ్వు. యుద్ధంలో నా గద యొక్క వేగాన్ని సహింపగల వీరుడు కానీ, ఏనుగు కానీ, అశ్వం కానీ లేదు. ఏనుగు తట్టుకోలేదు, మనిషి తట్టుకోలేడు, గుర్రం తట్టుకోలేదు, ఎవరు కూడా నా గద యొక్క బలానికి తట్టుకోలేరు, దెబ్బ తట్టుకోలేరు. పద. కుంతీనందన, శృంజీయ వీరులతో, కైకేయ వీరులతో, వృష్ణి వంశ తిలకుడైనటువంటి శ్రీకృష్ణుడితో కలిసి సంగ్రామంలో మన రాజ్యాన్ని మనం ఎందుకు పొందలేము చెప్పు. పద యుద్ధం చేద్దాం పద. ఎవరెవరితో అంటున్నాడు? మనకు ఉండాల్సిన మన సైడ్ ఉన్నారు. ఆల్రెడీ మొన్న వచ్చి చెప్పాడు కదా, కృష్ణుడు వచ్చేసి దృశ్యజమును కూడా చెప్పాడు కదా. సో మన సైడ్ ఉన్నారు కొంతమంది, వీళ్ళంతా మన సైడే ఉంటారు. యుద్ధం చేద్దాం పద. ఇంకా ఎందుకు గెలలేం రాజా? పెద్ద సేనాబలంతో ప్రయత్నపూర్వకంగా యుద్ధం చేస్తే శత్రు హస్తగతమైనటువంటి రాజ్యాన్ని మళ్ళీ ఎందుకు పొందలేమయ్యా? చెప్పయ్యా, రాజ్యం మనం పొందుతామయ్యా, పదయ్యా యుద్ధం చేద్దామని అంటున్నాడు. మరి
ధర్మరాజు ఏం చెప్పాడు రేపు డిస్కస్ చేద్దాం.